గుడ్ మార్నింగ్ ట్రైనీస్. నిజంగా ఇది ఎంత అమూల్యమైనటువంటి పాఠమో స్టాండర్డ్ అండ్ స్టాండర్డైజేషన్ అనేది మీకు తెలియజేస్తాను. ఉదాహరణకు మనందరం కూడా బట్టలు కొనుక్కోవడానికి షాప్కి వెళ్తాం. షాప్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం. చూస్తూ ఉంటే ఏదైనా ఆఫర్లు వచ్చాయా అని చూస్తాం. జనరల్గా ఏదైనా పెద్ద రిలయన్స్ కానీ పెద్ద పెద్ద వాటికి వెళ్ళినప్పుడు చూస్తే ఇక్కడ బ్రాండెడ్ షర్ట్స్ ఉంటాయి. మామూలు టీ షర్ట్స్ ఉంటాయి. ఎక్కువగా ఒక 100 రూపాయలు ఎక్కువైనా సరే మనం, లేదా కొంత అమౌంట్ ఎక్కువైనా కానీ ఏం కొంటాం, ఎక్కువగా బ్రాండెడ్వే కొంటాం. ఎందుకంటే దాని స్టాండర్డ్ వేరు అని మనం అనుకుంటాం. ఎందుకంటే అది ఉతుక్కి షైన్ అవుతుంటుంది. దాంట్లో వచ్చేటటువంటి దారం కానీ వాడిచ్చేటటువంటి క్వాలిటీ ఫైన్ అవుట్పుట్ చాలా బాగుంటుంది. మనం అప్పుడు అడిగామనుకోండి, ఏమండి ఎందువల్ల ఇది కొంటున్నారు అని అడిగామనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు జనరల్గా, మీరు దీనిలో స్టాండర్డైజేషన్ ఉంటుంది, దీంట్లో స్టాండర్డ్ ఉండడానికి ఉంటుంది అని చెప్తారు జనరల్గా. కాబట్టి స్టాండ్ అంటే ఏంది, స్టాండర్డైజేషను ఆబ్జెక్టు స్టేట్ వాట్ ఇట్ ఈస్ మీన్డ్ బై స్టాండర్డైజేషన్ అండ్ స్టాండర్డ్. స్టేట్ ది నేమ్ ఆఫ్ ది వేరియస్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్. దేశంలో ప్రపంచంలో ఎన్నెన్ని స్టాండర్డైజేషన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి దానికి చేశాను. రీడ్ అండ్ ఇంటరప్ట్ ది బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ కోడ్. ఎన్ఈ కోడ్ అంటే ఏంటి, ఇక్కడ ఎన్ఏ కోడ్ గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. జనరల్గా ఎన్ఏ కోడ్ గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. ఒక స్టాండర్డైజేషన్ అంటే ఏంది, కెన్ బి డిఫైన్డ్ యాజ్ ది ప్రాసెస్ ఆఫ్ ది ఫార్ములేటింగ్ అండ్ అప్లయింగ్ రూల్స్ ఫర్ యాన్ ఆర్డర్లీ అప్రోచ్ టు ద స్పెసిఫిక్ యాక్టివిటీ ఫర్ ఆల్ బెనిఫిట్ ఆఫ్ ది యూజర్స్ అండ్ ది మ్యానుఫ్యాక్చరర్ and in particular for the promotion of the optimum overall economy, taking due account of functional condition and safety requirement. Standardization అంటే అది, it is మామూలుగా can be defined as the process of the formulating and applying the rules for the orderly approach. ఒక ఆర్డర్ అంటే ఒక ఆర్డర్ ప్రకారం అప్రోచ్ కావడానికి రూల్స్ చేసేదానికి దాన్ని స్టాండర్డైజేషన్ అంటారు. అది can be defined as the process of the formulating and applying rules for orderly approach to the specific activity. ఏదైనా ఒక యాక్టివిటీను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము ఫార్ములేటింగ్ చేసి దాన్ని అప్లై చేసేటటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని స్టాండర్డైజేషన్ అంటారండి. దీనివల్ల మనకు ఇబ్బంది ఏమి ఉండదు. ఒక స్టాండర్డైజేషన్ అంటే ఇప్పుడు ఒక కాలేజీలో ఉందనుకోండి, మనకి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో ఉన్న దాంట్లో చూస్తే వాటిలో స్టాండర్డైజేషన్ ఉంటుంది, దాంట్లో రూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. ల్యాబ్లో మీరు కనుక పెద్ద పనులు చేస్తే నిర్దాక్షిణ్యంగా ఫెయిల్ చేస్తారు, కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకోవాలి అనే విషయం మనం చెప్తూ ఉంటారు జనరల్గా. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది కన్సాలిడేట్ రిజల్ట్ ఆఫ్ సైన్స్, టెక్నిక్ అండ్ ఎక్స్పీరియన్స్. ఇట్ డిటర్మైన్స్ నాట్ ఓన్లీ బేస్ ఫర్ ది ప్రజెంట్ బట్ ఆల్సో ఫ్యూచర్ డెవలప్మెంట్. ఇప్పుడు ప్రజెంట్లో ఉండేటటువంటి బేసిక్ డిటర్మినేషనే కాదు, ఫ్యూచర్ డెవలప్మెంట్ కూడా దాంట్లో ఉంటుంది. అండ్ టు కీప్ పీస్ విత్ ప్రోగ్రెస్, పీస్ ఆఫ్ ప్రోగ్రెస్లో మంచి మార్పు రావడానికి అది కారణం ఉంది. మెటీరియల్, టూల్స్, ఎక్విప్మెంట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎనీ కంట్రీ షుడ్ బి ఆఫ్ సర్టెన్ స్టాండర్డ్. ఇప్పుడు మీరు ఏదైనా సరే, మనం ఎలక్ట్రీషియన్స్గా ఒక్కొక్క ప్రశ్న వేస్తున్నాను, ఆలోచించుకుని సమాధానం చెప్పండి. మనం ఉపయోగించేటటువంటి టెస్టర్లు కానీ, కాంబినేషన్ ప్లేయర్ కానీ, స్క్రూ డ్రైవర్ కానీ ఎక్కువగా దేని వాడతాము? టెస్టర్ను కానీ, ఒక టెస్టర్ను కానీ, కాంబినేషన్ ప్లేయర్ను కానీ, లేదా స్క్రూ డ్రైవర్ను కానీ, కొంచెం పొడుగ్గా ఉంటుంది కదా స్క్రూ డ్రైవర్ను కానీ దేంట్లో వాడతాం చెప్పండి? జనరల్గా దేని తీసుకొని వాడతాము? ఏ కంపెనీ వాడతాము? టపారియా. వెరీ గుడ్. ఏంది? టపారియాని ఎందుకు కొంటాం? అంటే టపారియా అనేది స్టాండర్డ్ కంపెనీ, అవునా? కాబట్టి
దాంట్లో వచ్చేటువంటి మెటీరియల్స్ కానీ వాడిచ్చే క్వాలిటీ కానీ వేరేవి పై పీవై పై ఇప్పుడు వచ్చింది దానికి పోటీగా. కాకపోతే అంత టపారియా కాస్ట్ ఎక్కువైనా కానీ మామూలు టెస్టర్ లోకల్ టెస్టులు ఎంత ఉంటుంది? లోకల్ టెస్టులు దాదాపు మనకు చాలా తక్కువకి వచ్చేస్తాయి. చాలా తక్కువకి వచ్చినా కానీ ఒక రూ. 17, రూ. 20కి వస్తాయి. వచ్చినా కానీ మనం టపారియా కొంటాం, రూ. 50, 60 ఉన్నా కానీ. ఎందుకంటే వాడిచ్చేటటువంటి స్టాండర్డ్స్ మిగతా వాళ్ళు ఇవ్వలేరు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ది మెటీరియల్స్, టూల్స్, ఎక్విప్మెంట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎనీ కంట్రీ షుడ్ బి సర్టెన్ స్టాండర్డ్, ఒక స్టాండర్డ్లో ఉంటుంది. టు మీట్ ది రిక్వైర్మెంట్ ది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది స్టాండర్డైజేషన్. ఐఎస్ఓ అంటే అదే. దానిపైన ఎప్పుడైనా సరే మీరు కొన్నట్టయితే ఐఎస్ఓ ముద్ర ఉందా లేదా అని మనం వెరిఫై చేసుకుంటాం ఒక ప్రోడక్ట్ కొనేటప్పుడు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను, ఒక టూత్పేస్ట్ కొనాలంటేనే దానిపైన గ్రీన్ ఉందా, రెడ్ ఉందా అని ఒక ముద్ర వేసుకుంటాం. గ్రీన్ ఉంటే హామ్ లేనటువంటి వాటిని కెమికల్స్ వాడాము అని అర్థం. పొలంలో కూడా మీరు మందు చల్లేటప్పుడు ఆ పక్కన గ్రీన్ ఉందా, రెడ్ ఉందా అని ఒక మార్క్ చూసుకుంటారు. రెడ్ అంటే హార్మ్ ఉన్నటువంటి కెమికల్స్ ఉన్నాయని అర్థం. కాబట్టి ఇవన్నీ చూసుకొని రైతు కొంటాడు జనరల్గా. అది ఏ గూటి పెట్ట ఆ రాగం పలుకుతుందని వాళ్ళు ఆ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి, మనము టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి, మనం కొనేటటువంటి టూల్స్లో కానీ, ఎక్విప్మెంట్లో కానీ, లేకపోతే ఇంకా అదర్ కన్జ్యూమబుల్స్లో కానీ ఏదైనా సరే ఆ స్టాండర్డైజేషన్ ఉందా లేదా, ఐఎస్ఓ ముద్ర ఉందా లేదా అని మనం చెక్ చేసుకుంటాము. స్టాండర్డ్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద ఫార్ములేషన్ ఎస్టాబ్లిష్డ్ వెర్బ్లీ ఇన్ writing or by any other graphical method or by means of model, sample or other physical means of the representation to serve during a certain period of time for defining, designating or specifying certain features of unit or basis of the measurement, physical object, an action, process, method, practice, capacity, function, duty, right of responsibility, a behavior, an attitude, concept for a consumption. To sell Indian goods in the local and international market, certain standardization methods are essential. అంతే కదండి. ఇప్పుడు వాకాడు అనుకోండి, మనది అదే ఐటీ వాకాడు. వాకాడులో మనం ఏం చేస్తాము, నేనే టాపర్ని అని అనుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీలో చదువుతున్నాం, నెక్స్ట్ యూనివర్సిటీకి వెళ్తాం, లేదా డిగ్రీ కాలేజీ ఎన్బికేఆర్కి వెళ్తాం. ఈ కాలేజీలో చదివిన ఫస్ట్ వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు. మరి యూనివర్సిటీకి వెళ్తాం, అనేక కాలేజీల్లో చదివి మంచి మార్కులతో వచ్చిన వాళ్ళంతా యూనివర్సిటీకి వస్తారు. కాబట్టి మనం వెళ్ళినప్పుడు మనం ఇక్కడ స్టాండర్డ్, పల్లెటూరులో ఉండేటువంటి స్టాండర్డ్ యూనివర్సిటీలో చదివే చదువుకి నిలుస్తుందా లేదా, ఆ స్టాండర్డ్లో మనం చదువుతున్నామా లేదా అనేది మనం వెరిఫై చేసుకోవాలి. మన కాలేజీలో జరిగేటటువంటి మెథడాలజీ, టీచింగ్ మెథడాలజీ అవంతా ఒక రకంగా ఉంటుంది. అదే మనకు దగ్గరలో లోకల్గా అన్ని కాలేజీ నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర సమ్మేళనం అయ్యేటటువంటి కాలేజీలో ఒక రకంగా ఉంటుంది, యూనివర్సిటీల్లో ఒక రకంగా ఉంటుంది. కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్ అంటే మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేటటువంటి వస్తువులు ఒక రకంగా ఉంటాయి. దేశం మొత్తం మీద మార్కెటింగ్ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు, స్టాండర్డ్స్ కొన్ని ఉంటాయి. అదే ఇంటర్నేషనల్ మార్కెట్లో పెట్టేటప్పుడు దాని స్టాండర్డ్స్ దానికి ఉంటాయి. కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్ తగినటువంటి ఆ స్టాండర్డైజేషన్ మెథడ్స్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ది స్టాండర్డ్ ఈ స్పెసిఫైడ్ బై ది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్, బిఐఎస్ అంటారు, బిఐఎస్, ఫర్ వేరియస్ గూడ్స్ త్రూ ది బుక్లెట్. ది బిఐఎస్ ఓన్లీ సర్టిఫైస్ ఏ గుడ్ ఆఫన్ ది ప్రోడక్ట్ మీట్స్ ది స్పెసిఫికేషన్ అండ్ passes necessary test. The manufacturer allowed to use the BAS అంటే ISI mark on the product only after BAS certification. మీరు వెళ్ళి ఏదైనా ఒక ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకురావాలంటే ఖచ్చితంగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ వాళ్ళు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వాళ్ళ యొక్క ఆ ముద్ర మార్క్ అనేది, హోలోగ్రామ్ అనేది మన దాంట్లో రావాలి అంటే మన ప్రోడక్ట్ని వాళ్ళకి ఇచ్చి టెస్ట్ చేయించాలి. టెస్ట్ చేయించిన తర్వాత మాత్రమే అది బయటకు వస్తుంది. మేము ఫోర్మెన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో దాదాపు 1.5 months ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అక్కడ సెంట్రల్ పవర్ స్టేషన్ అని ఒకటి ఉంది, సెంట్రల్ పవర్ రీసెర్చ్ సిపిఆర్ ఇన్స్టిట్యూట్ సిపిఆర్ఐ అని.
దాంట్లో ఏంటంటే మన ఎలక్ట్రికల్ సంబంధించిన సామాన్ ఏదైతే ఉందో ఇన్సులేటర్లు కావచ్చు, క్రాస్ ఆర్మ్స్ కావచ్చు, ట్రాన్స్ఫార్మర్స్ కావచ్చు, ఏదైనా కానీ వాళ్ళు సర్టిఫై చేస్తేనే మార్కెట్లోకి రావాలి. దాంట్లో మనకు జ్వరం వస్తే బ్లడ్ తీసుకుని ఏ విధంగా అయితే టెస్ట్ చేసి రకరకాల రకరకాల వ్యాధుల్ని, అంటే టైఫాయిడా, మలేరియానా, డెంగూనా, లేకపోతే చికెన్ గునియానా, ఇలా లేకపోతే వైరల్ ఫీవరా అని ఎలా అయితే ఐడెంటిఫై చేస్తామో, ట్రాన్స్ఫార్మర్లో ఉన్నటువంటి ఆయిల్ని తీసుకొని దాంట్లో డిఫెక్ట్ ఎక్కడుందో కనిపెట్టేటటువంటి 16 రకాలైన టెస్టులు ఉన్నాయి. ఒక ఓన్లీ ఇండియన్స్ని మాత్రం అలో చేస్తారు, ఫారినర్స్ని అలో చేయరు. మమ్మల్ని అలో చేశారు. వెళ్ళి మొత్తం పరిశీలించి చాలా సమాచారాన్ని, మంత జ్ఞానాన్ని మేము పొందామన్నమాట. ఇక్కడ ది స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అండ్ రెస్పెక్టివ్ కంట్రీస్ ఆర్ గివెన్ బిలో. బిఐఎస్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్. ఐఎస్ఐ, ఐఎస్ఓ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్. జేఐఎస్ అంటే జపనీస్ ఇండస్ట్రియల్ స్టాండర్డ్. బిఎస్ఐ అంటే బ్రిటిష్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్, బిఎస్ అంటే బ్రిటన్. డిఐఎన్ అంటే డచ్ ఇండస్ట్రీస్ నార్మెన్, జర్మనీ. జిఓఎస్టి రష్యా. ఏఎస్ఏ అమెరికన్ స్టాండర్డ్ అసోసియేషన్. వీళ్ళ ముద్రలు ఉంటే తప్ప ఒక వస్తువులు బయటకు రావండి. వాళ్ళంత సామాన్యంగా మనకు ఇవ్వరు. ఎందుకంటే అన్ని రకాలైన పరీక్షలు చేసి దీంట్లో ఏమైనా డిఫెక్ట్ ఉందా, ఒకవేళ వరి కానీ లేదా రొయ్యలు అనుకోండి, వాటిలో మనం కెమికల్స్ వాడామా, ఎక్కువగా వాడామా, ఇంటర్నేషనల్ అమెరికా స్టాండర్డ్లో చేయడానికి మనము ఇంటర్నేషనల్ మార్కెటింగ్ చేసేటప్పుడు దాని దేశీయ ఉత్పత్తులన్నీ ఆ స్టాండర్డ్లో ఉన్నాయా లేదా అని చెక్ చేసి ఉంటేనే ఇస్తారు. అడ్వాంటేజ్ ఆఫ్ బిఐఎస్ అంటే ఐఎస్ఐ సర్టిఫికేషన్ మార్క్ స్కీమ్. ఏ నెంబర్ ఆఫ్ అడ్వాంటేజ్ అక్యూర్ టు డిఫరెంట్ సెక్టార్స్ ఆఫ్ ది ఎకానమీ ఫర్ బిఐఎస్ సర్టిఫికేషన్ మార్క్ స్కీమ్. దీని మ్యానుఫ్యాక్చరర్స్, streamlining of production process and induction of quality control system, independent audit of the quality control system by BAS, reaping of production economics occurring from the standardization, better image of the product in the market, both internal and overseas. అంటే ఈ విధంగా బిఐఎస్ఓ ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే మంచి క్వాలిటీ కలిగిన వాటిని మనం ప్రోడక్ట్ చేస్తాం, అంతే కదా. ఇప్పుడైనా మనం భగవంతుడికి ఇచ్చేటప్పుడు మనం ఏం చెప్తామంటే, మామూలుగా ఇళ్ళల్లో మన ఇళ్ళల్లో ఏం చెప్తారంటే, అరే పండ్లు కానీ పూలు కానీ మంచివి ఇవ్వండిరా భగవంతుడికి అంటాం. దాని ఉద్దేశం ఏంటంటే నువ్వు ఏదైతే ఇస్తావో అది తిరిగి వస్తుందనే ఉద్దేశంతో పెద్దలు చెప్పుండొచ్చు, అంటే భగవంతుడు వాట్ ఎవర్ మేబీ. ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో పుచ్చిపోయినటువంటివి లేదా ఇరిగిపోయినటువంటి టూల్స్ను లేదా ఎక్విప్మెంట్ని ఇచ్చినట్లయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా. కాబట్టి ఖచ్చితంగా మనకు వాళ్ళకి తగినటువంటి కన్జ్యూమర్స్ తగినటువంటి స్టాండర్డ్ ప్రకారమే ఇవ్వాలి. అది కూడా ఆ దేశం యొక్క ఏదైతే స్టాండర్డ్, అంటే ఇప్పుడు మన భారతదేశం అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ప్రకారమే మనం ఇవ్వాలి. ఎటంటే ఇస్తామంటే వాళ్ళు దానికి మార్కెటింగ్ చేయరు, దానికి ఇవ్వరు. ఇవ్వకపోతే ఏ షాప్ వాడు తీసుకోడు. మామూలుగా సారీ ప్రిఫరెన్స్ ఆఫ్ ఐఎస్ఐ మార్క్డ్ product by organized purchases, agencies, central and state governments, local bodies, public and private sector, undertaking, etc. Some organized purchases offer even higher price of ISA marked goods. ఒక్కసారి మంచి పేరు వచ్చిందంటే, నిజంగా మంచి పేరు వచ్చిందంటే కాస్ట్ ఎక్కువైనా కొంటారండి ప్రోడక్ట్. ఫైనాన్షియల్ ఇనిషియేటివ్స్ ఆఫర్డ్ బై ది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడిబిఐ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అన్నీ కూడా అవి ఫైనాన్షియల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి. ఇప్పుడు ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్స్ అవి కూడా ఉన్నాయి. టు కన్జ్యూమర్స్, కన్ఫార్మిటీ విత్ ఇండియన్ స్టాండర్డ్ బై ఇండిపెండెంట్ టెక్నికల్ నేషనల్ ఆర్గనైజేషన్, హెల్ప్ ఇన్ చూజింగ్ ఏ స్టాండర్డ్ ప్రోడక్ట్. మంచి ప్రోడక్ట్ తీసుకోవడానికి ఐఎస్ఐ ముద్ర ఉందంటే, లేదా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ బిఎస్ఐ ముద్ర కానీ ఐఎస్ఐ ముద్ర కనుక ఐఎస్ఐ అని ఉంటుంది, ఆ ముద్ర కానీ పడిందంటే ఇంకా స్టాండర్డ్. ఫ్రీ రీప్లేస్మెంట్ ఆఫ్ ఐఎస్ఐ మార్క్డ్ ప్రోడక్ట్స్ ఇన్ కేస్ ఆఫ్ ది బిగినింగ్ ఫౌండ్ టు బి సబ్స్టాండర్డ్ క్వాలిటీ. ప్రొడక్షన్ ఫ్రమ్ ఎక్స్ప్లోజన్ అండ్ డిసెప్షన్, అష్యూరెన్స్ సేఫ్టీ అగైనెస్ట్ హజార్డ్ టు లైఫ్ ప్రాపర్టీ. అవి ముద్దలుగా అనుకుంటే అష్యూరెన్స్ ఉంటుంది, ఏదైనా చెడిపోయినట్లయితే ఐఎస్ఐ వాళ్ళది మనం రిటర్న్ చేసి మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. టు ఆర్గనైజ్డ్ పర్చేజెస్, కన్వీనియంట్ బేస్ ఆఫ్ ది కన్క్లూడింగ్ కాంటాక్ట్స్, ఎలిమినేషన్ ఆఫ్ ది నీడ్ ఫర్ ఇన్స్పెక్షన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ ది గుడ్ ఫర్ పర్చేజ్డ్, సేవింగ్ టైమ్, లేబర్ అండ్ మనీ. ఫ్రీ రీప్లేస్మెంట్ ఆఫ్ ప్రోడక్ట్స్ విత్ ఐఎస్ఐ మార్క్ ఫౌండ్ టు బి సబ్స్టాండర్డ్, అదేదైనా తప్పు కనుక్కున్నట్లయితే మనం రీప్లేస్ చేసుకోవడానికి ఉంటుంది. టు ఎక్స్పోర్టర్స్,
ఎగ్జంప్షన్ ఫ్రమ్ ప్రీ షిప్మెంట్ ఇన్స్పెక్షన్ వెన్ ఎవర్ అడ్మిసిబుల్. మామూలుగా అయితే ఈ ఐఎస్ఐ మార్క్ ఉన్నట్లయితే ఫస్ట్లోనే ఒకసారి చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనం ఇన్స్పెక్షన్స్ ప్రీ షిప్మెంట్ ఇన్స్పెక్షన్ అనేది అవాయిడ్ చేయొచ్చు. కన్వెంట్ బేస్ ఆఫ్ ది కన్క్లూడింగ్ ఎక్స్పోర్ట్ కాంటాక్ట్స్ టు ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ అథారిటీస్, elimination of the need of the excessive inspection of the consignments export from the country, saving expenditure, time and labor. ఈ విధంగా ఐఎస్ఐ స్టాండర్డ్ ద్వారా మనం ఒక ముద్ర తీసుకొని స్టాండర్డైజేషన్ చేస్తే దాని టైము లేబరు అవన్నీ మిగిలిపోతాయి. ఎందుకంటే పదే పదే తీయడం, పదే పదే ఎక్కించడం, దానివల్ల చాలా నష్టం ఉంటుంది. ఇంకొకటి ఎలక్ట్రికల్ వాళ్ళకి ఏంటంటే ఎన్ఈ కోడ్ అని ఉంటుంది, నేషనల్ ఎలక్ట్రిసిటీ కోడ్, ఎన్ఈసి అంటారు. ఎన్ఈసి నేషనల్ ఎలక్ట్రికల్ కోడ్ 2011 నుంచి ఇది ఒకటి ఏర్పడింది. ఇదేంటంటే వైర్ యొక్క రంగు ఎలా ఉండాలి, ఒక ఎన్ని యాంప్స్ కరెంట్కి ఏమైనా ఎంత ఇవ్వాలి ఏంటి అనేది ఒక ప్రాసెస్ అనమాట. ఈ నేషనల్ కోడ్ ఒక 20 వాటిని చెప్పుంది. సెక్షన్ 1 ఏంటంటే సెక్షన్ 1 ఆఫ్ ది కోడ్ డిస్క్రైబ్ ది స్కోప్ ఆఫ్ ది ఎన్ఈసి. సెక్షన్ 2 వచ్చి కవర్స్ డెఫినేషన్ ఆఫ్ ఐటమ్స్ విత్ రెఫరెన్స్. Section 3 which covers graphical symbols of diagrams, letter symbols and signs which may be referred for further details. Section 4 which covers of guidelines of the preparation of the diagrams, chart and tables in electrical technology and for making of conductors. Section 5 covers unit and systems of the measurement in the electro technology. Section 6 covers standard values of AC and DC distribution, voltage, preference values of the current rating and standard system of frequency. Section 7 enumerates of the fundamental principles of design, enumerates the fundamental principles of design and execution of the electrical installation. Section 8 covers guidelines of the assessing the characteristics of buildings and the electrical installation there. Section 9 covers the essential design and the constructional equipment for the electrical wiring installation. Section 10 covers guidelines and general requirements of the associated with the circuit calculators. Section 11 covers requirement of the installation of work relating to building service that use electrical power. Section 12 covers general criteria of selection of the equipment. Section 13 covers general principles of installation and guidelines initial testing before the commencing. Section 14 covers general requirements associated with the earthing in electrical installations. Specific requirements for earthing individuals installations are covered in respective parts of the code. Section 15 covers guidelines on the basic electrical aspects, lighting, protective system for building and the electrical installation forming part of the system. Section 16 covers the protection requirements in low voltage electrical installation of building. Section 17 covers causes for low power factor and guidelines for use capacitor to improve the same in consumers installations. Section 18 covers the aspects to the consider for the selection of the equipment from energy consideration point of the view and guidelines on the energy audit. Section 19 covers guidelines on the safety procedure and practice in electric work. Section 20 gives frequently referred tables in electrical engineering work. ఇవి ఏంటంటే ఈ సెక్షన్స్ అన్ని యాచేజ్కి ఎందుకు చదివానంటే ఇవన్నీ బిట్లు వస్తాయి, ఏ సెక్షన్ ప్రకారము ఎర్తింగ్ ఉంటుంది అని అడుగుతారు. అవి మనం ఒకసారి కనుక చూసుకున్నట్లయితే అవి మనకు ఆ బిట్లో రాసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా ఒక ఎలక్ట్రికల్ ఏంటంటే ఒక హౌస్ వైరింగ్ చేయడానికి మనం ఏ సెక్షన్ కింద మనం ఇష్టం వచ్చినట్టు వైరింగ్ చేయడానికి లేదండి. ఇప్పుడు లైన్కి రెడ్ వైరు, న్యూట్రల్కి బ్లాక్ వైరు, ఎర్త్కి గ్రీన్ వైరు, ఇలా ఒక కోడింగ్ సిస్టాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఎన్ఏ కోడ్ ప్రకారం కనుక మనం తీసుకున్నట్లయితే మనం ఈజీగా ఏ బిల్డింగ్ చేసినా అవే తీసుకోవడం వల్ల ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. అలాగే ఎర్తింగ్ ఎందుకు 2 దగ్గరలు ఇవ్వాలి ఎర్తింగ్ ఒక్కొక్క ఎక్విప్మెంట్కి. ఒక ఎర్తింగ్ కట్ అయిపోయినా ఇంకోటి ఉంటుంది. ఒక 3000 లోడ్స్ లోపల ఉంటే సింగిల్ ఫేజ్ లాగాలి, 3000 వాట్స్ కన్నా లోడ్ ఎక్కువ ఉంటే 3 ఫేజ్కి ప్రిఫర్ చేయాలి.
ఇలా కొన్ని లో వోల్టేజ్కి వచ్చినప్పుడు ఏం చేయాలి, ఈ యొక్క ప్రొటెక్షన్కి ఏం చేయాలి, ఇలా ఒక స్టాండర్డైజేషన్ అన్ని కమిటీ ఒకటి వచ్చి దాన్ని ఒక్కొక్క సెక్షన్ 20 సెక్షన్లుగా మనకు ఇచ్చున్నారన్నమాట. ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలని. కాకపోతే ఏంటంటే మనం ఇవన్నీ కూడా ఇన్ జనరల్గా మనం చేసేస్తాం కనుక మనకు తెలియకనే నేర్చేసుకుంటాం. మనం ఒక స్టాండర్డ్లో వచ్చేస్తుంది చదువుకునేటప్పుడు. అందువల్ల ఏమవుతుందంటే మీకు ఈ సెక్షన్స్ గురించి పూర్తిగా తెలియాల్సిన అవసరం లేదు. కానీ తెలుసుకుంటే మటుకు ఆ స్టాండర్డైజేషన్ ప్రకారం మనము హౌస్ వైరింగ్ కానీ ఏదైనా చేయడానికి, లేదా ఒక ఎక్విప్మెంట్ ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి, ఏంటి, దాన్ని తీసుకోవాల్సిన స్టాండర్డైజేషన్ ఎంత, ఒక గోడకి ఎంత దూరంలో పెట్టాలి, స్విచ్ బోర్డ్ ఎలా పెట్టాలి, ఫ్యాన్ ఎంత హైట్లో పెట్టాలి, ఇవన్నీ మనకు తెలుస్తాయి అన్నమాట. ఇంకొకటి ఈ టాపిక్లోనే లిఫ్టింగ్ అండ్ హ్యాండిలింగ్ ఆఫ్ ది లోడ్స్. మామూలుగా మనం ఒక ల్యాబ్లో ఏదైనా ఒక మోటార్ని తీసుకొచ్చి వర్క్ బెంచ్ మీద పెట్టాలి అన్నప్పుడు మనం ఎలా అంటే అడ్డిమడ్డిగా లేపినట్లయితే మనం ఏం చేస్తామంటే జనరల్గా ఏమవుతుంది, ఆ లిఫ్ట్ పెట్టంటే నడుము పట్టేయడమో చేతులు పట్టేస్తాయి. కాబట్టి దానికి ఎలా తీసుకోవాలి అంటే మెనీ ఆఫ్ ది యాక్సిడెంట్ రిపోర్టెడ్ ఇన్వాల్వ్ ఇంజురీ కాజ్డ్ బై ది లిఫ్టింగ్ అండ్ క్యారింగ్ లోడ్స్. An electrician may need to install motors, lay heavy cables, do wiring, which may involve a lot of lifting and carrying loads. Wrong lifting techniques can be result in injury. ఇంజురీ కావడానికి లాంగ్ లిఫ్టింగ్ ఎట్టేసామంటే ఎడ్డిమట్టికి ఎత్తామంటే చాలా ప్రమాదాలు అవుతాయి. వెన్నెముక కూడా డిస్క్ ప్రొలాప్స్ అవ్వచ్చు, కంట్రోల్ బట్టేయచ్చు, లేకపోతే ఆ ఎక్విప్మెంట్ కాలు మీద పడి డ్యామేజ్ అయ్యి ఇంజురీ అయ్యి బ్లడ్ కూడా బ్లీడింగ్ అవ్వచ్చు, ఎరగొచ్చు, ఏమైనా జరగచ్చు. ఏ లోడ్ నీడ్ టు నెసెసరీలీ బి వెరీ హ్యాపీ టు కాజ్ ఇంజురీ. ది wrong way lifting may be causes injury to the muscles and joints even though the load is not heavy. Further injuries during lifting and carrying may be caused by tripping over an object, striking an object with load. ఇక్కడ చూడండి కట్స్, మామూలుగా కట్స్ అండ్ అబ్రాజన్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుంది, ఈ ఈ లోడ్ ఈ విధంగా ఉంది, కవకని ఇలా తీయంగానే ఏమవుతుంది, మన కాళ్ళు ముందున్నాయి. కాళ్ళు ముందు ఉండగానే ఏమవుతుంది, సారీ, ఇది మనం తీసినప్పుడు ఖచ్చితంగా ఏదైనా స్కిడ్ అయితే నేరుగా కాలు మీద పడి కాలు డ్యామేజ్ అయ్యేటటువంటి ఉంది. క్రషింగ్ ఫీట్ ఆర్ హ్యాండ్స్ ఖచ్చితంగా నలిగిపోతాయి. అదే ఏదైనా ఎక్విప్మెంట్ చేసేటప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే షూస్ దగ్గర స్టీల్ క్యాప్ పెట్టుకోవడం వల్ల ఇది ఏదైనా స్కిడ్ అయినా కానీ ఆ షూ అంటే కాళ్ళు నలగకుండా ఉంటాయి. కాళ్ళు నలిగాయంటే మనం నిలబడలేం. స్ట్రెయిన్ మస్కిల్ అండ్ జాయింట్స్. ఇప్పుడు మీరు లిఫ్ట్ ఎత్తేటప్పుడు ఈ విధంగా ఎత్తినట్లయితే ఇక్కడ దీన్ని స్పైనల్ కార్డ్ అంటారు. ఈ స్పైనల్ కార్డ్ అంటే వెన్నెముక మధ్యలో ఇలా ఉంటుంది. మనం ఎత్తేటప్పుడు సరిగ్గా కనుక ఎత్తకుండా ఇలా ఉన్నట్లయితే ఇవి పక్కకు తొలిగిపోతాయి. పక్కకు తొలిగితే దాన్ని డిస్క్ ప్రొలాప్స్ అంటారు. అది ఒక పట్టాన సెట్ కాదు, దానికి ఆపరేషన్ చేయించుకున్నా కూడా సక్సెస్ రేటు 2-3% తప్ప ఎక్కువ ఉండదు. కాబట్టి ప్రిపేరింగ్ టు లిఫ్ట్ చేసేటప్పుడు, లోడ్ చేసేటప్పుడు ఏజ్, ఫిజిక్స్ కండిషన్, మనం ఆరోగ్య కండిషన్, హెల్త్ కండిషన్ కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఈ లిఫ్టింగ్ చేసేటప్పుడు చూడండి ఎంత జాగ్రత్తగా, మనకు ఎత్తినప్పుడు ఏదైనా స్కిడ్ అయినా కాళ్ళు డ్యామేజ్ కాకుండా ఈ విధంగా మనం లిఫ్ట్ చేయాలి. కరెక్ట్ లిఫ్టింగ్ టెక్నిక్ వాడాలి. ఎట్టంటే మనం తీసుకోకూడదు. తీసుకుంటే ఏమవుతుంది అని అంటే కాజ్ మేడ్ బి డ్యామేజ్, మస్కిల్ కానీ అవి డ్యామేజ్ అవుతాయి. చూడండి, లోవరింగ్ ది లోడ్ ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. మూవింగ్ హెవీ ఎక్విప్మెంట్, పెద్ద ఎక్విప్మెంట్ చేసేటప్పుడు క్రేన్స్ అండ్ స్లింగ్స్, వించెస్, మెషిన్ మూవింగ్ ప్లాట్ఫాము, లేయర్స్ అండ్ రోలర్స్. చూడండి, ఈ లిఫ్టింగ్ చేసేటప్పుడు మనం కూడా ఎంత దూరంగా ఉండాలో, ఈ స్లింగ్ ఈ విధంగా కట్టి జాగ్రత్తగా మనం రోప్ని తీసుకుని వెళ్ళి మెల్లగా చైన్ రించ్ ఉంటుంది కదా, చైన్స్ ప్యాకెట్ అంటారు, చైన్స్ రించ్ అంటారు, రించెస్ ఉంటాయి. ఈ రించెస్ని తీసుకొని జాగ్రత్తగా మనము ట్రాన్స్ఫార్మర్స్ అవన్నీ లిఫ్ట్ చేయాలి. సేఫ్టీ ఖచ్చితంగా మెకానికల్ మూవ్ ప్లాట్ఫామ్ అంటే ఈ విధంగా ఉంటుంది. వీల్ ఉంటుంది, జాక్ ఉంటుంది, మనం ఈ విధంగా తీసుకుని వెళ్ళొచ్చు. మెషినరీ కూడా అంతే కదా, ఫోర్స్ ఈ విధంగా క్రోబార్ కనుక ఉపయోగించినట్లయితే, క్రోబార్ అంటే ఇది గుణపం, ఈ విధంగా రోలింగ్ ఉంటుంది, కింద రౌండ్ బార్స్ కానీ పెట్టుకొని చేసుకుంటూ ఒక్కొక్క దాన్ని జాగ్రత్తగా లిఫ్ట్ చేసుకుంటూ చేయొచ్చు అని చెప్తున్నారు. చూడండి, సేఫ్టీ కన్సిడరేషను ఇవన్నీ కూడా ఈ విధంగా ఉంటే మనిషి నలిగిపోతాడు. మూవింగ్ లోడ్ అప్పుడు ఇక్కడ నిలబడకూడదు, ఈ పక్క నిలబడాలి.
ఈ పక్క నిలబడి చేసుకుంటే మంచిది గానీ, ఇక్కడ నిలబడితే ఈ రెండిటి ఏదైనా బై మిస్టేక్ ఇవి ఇరిగాయనుకోండి, అంతే ఇంకంతే మనిషి చనిపోవడమే జరుగుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తగా ఈ మూవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం చేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఉదాహరణకి ఏం చెప్తున్నాను అంటే